ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ అరటికాయ ఫ్రై తయారు చేసే విధానాన్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ ఈ మూడింటిని పేస్ట్ చేసుకోవాలి. మూడింటిని గ్రైండ్ చేస్తే ఇలా తయారవుతుంది. అరటికాయ ముక్కలు, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఒక అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా, ఒక స్పూను మనం ఆడించుకున్న పేస్ట్ ఉంది కదండి, అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్టు, తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక అర స్పూను జీలకర్ర, అన్నిటినీ బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ చల్లుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ చల్లుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కడాయిలో ముందుగుంట నూనె వేసుకొని నూనెని కాగనివ్వాలి. కలిపి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇవి వేగిపోయి దీన్ని ఇప్పుడు దేవుకోవడమే. రుచికరమైన అరటికాయ ఫ్రై. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.